అందుకే నీ గురించి దేవుడు అడిగితే నీ భర్తను అడుగుతాడు. ఈమెకు సర్టిఫికేట్ ఇస్తావా, సంతకం చేస్తావా అని భర్తను అడుగుతాడు. భర్తను గురించి అడిగినప్పుడు భార్యను నీ భర్త ఎట్టేటోడు సాక్ష్యం చెప్పాడు. నీ భర్త గురించి నెగిటివ్ చెప్పటం మానే, లేకపోతే సర్టిఫికేట్ పోతుంది, సాక్ష్యం పోతుంది. సర్టిఫికేట్ అంటే సాక్ష్యం పోతుంది. చెప్పద్దు భర్త గురించి, భార్య గురించి భర్త ఎప్పుడు కూడా నెగిటివ్ చెప్పద్దు. లేకపోతే లేవు కావాల్సింటే పొగుడుకో 10 మందిలో. నీ భర్త ఎట్టోడన్నా కానీ భర్తలు 10 మందిలో ఏమంటున్నా చూడండి. బాగా చెప్పినావులే సార్, అబద్ధం చెప్తావు నువ్వు. యథార్థం చెప్పాలి. చెప్తే కుదరదు. నీకు ఎవరినైతే దేవుడు ఇచ్చాడో ఆ భర్తను గురించిన సాక్ష్యం నువ్వు పాజిటివ్గానే చెప్పాలి. అట్లనే భార్య గురించి కూడా నువ్వు 10 మందిలో జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు ఎంత గౌరవం నీ భార్యకి ఇచ్చుంటే అందరూ ఆమెకు అట్టే గౌరవం ఇస్తారు. తెలుసా నీకు? నీ భర్తకు 10 మందిలో గౌరవం ఇచ్చే కొద్దీ అందరూ అతన్ని గౌరవిస్తారు. నా భర్త ఏముందండి, చెత్త. నేను కూర్చోమంటే సిట్ అనే ఇంగ్లీష్లో, కూర్చోమంటే లేయమంటే అంతమంది